శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రతి నెల గ్రహ సంచారాలు మారుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు సంవత్సరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2025లో మీకు ఉదాహరణకు జనవరి ఫిబ్రవరిలో ఎలా ఉందో మార్చి ఏప్రిల్లో అలా ఉండొచ్చు, లేదా ఒకవేళ ఏప్రిల్ మేలో ఎలా ఉందో ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరిలో అలా ఉండొచ్చు. ఎందుకంటే గ్రహ సంచారంలో ఎటువంటి మార్పులు లేదు. గత సంవత్సరంలో మనకి ఎలా అయితే పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాగే వస్తున్నాయి. సో బయట భౌతికమైనటువంటి వాతావరణాల్లో ఎలా ఉంది అనంటే ఏవైనా సరే ప్రమాదాలు జరగడము, అది కూడా వాయు సంబంధిత అగ్ని సంబంధిత, అలాగే గాల్లో ఏమైనా ప్రమాదాలు జరగడము, భూమి అంతా కంపించడం, ఇలాంటివన్నీ జరిగాయి. అవే మళ్ళీ అటు ఇటుగా రిపీట్ అవుతాయి. కానీ ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఏవైనా సరే కలుషితమైనటువంటి పానీయం స్వీకరించడం వల్ల కానీ, ఏదైనా సరే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, లేదా వాతావరణంలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి మార్పుల వల్ల, అధిక ఉష్ణము అధిక చలి వల్ల ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ముఖ్యంగా అది కూడా మార్చి నెలలో ఎక్కువగా ఇబ్బంది పడతారు, అది కూడా దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో ప్రయాణాలని మీరు ఆపుకోవడం మంచిది. దూర ప్రాంతాలు ప్రయాణించడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకుండా ఉంటే మంచిది. విశేషంగా గురుగ్రహ సంచారంలో భాగంగా గురు తిరోగమనంలో భాగంగా మిథునం నుండి కర్కాటకంలోకి, కర్కాటకం నుండి సింహంలోకి సంచారం చేస్తున్న సమయంలో, అంటే తృతీయ స్థానంలో లేదా చతుర్థ స్థానంలో గనక ఈ యొక్క గురుగ్రహ సంచారం వలన విద్యార్థులకి ఉద్యోగస్తులకి చాలా రకాలైనటువంటి మార్పులు నెలకొంటూ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఫిబ్రవరి మార్చి నెల ప్రాంతం వరకు కూడా ఈ గురు తిరోగమనం అనేటువంటిది వచ్చి లగ్నంలోకి, అంటే 1వ స్థానంలోకి వచ్చినప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఫిబ్రవరి తర్వాతి కాలంలో, అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా చూసుకుంటే ఈ కర్కాటకం నుండి ద్వితీయంలోకి ఈ యొక్క గురుగమనం అనేటువంటిది వస్తుంది. తర్వాతి కాలంలో ఈ యొక్క గురుగమనంలో భాగంగా విద్యార్థులకి ఉద్యోగస్తులకి వారి వారి పరిస్థితులు అనేటువంటివి మారుతూ ఉంటాయి. ఓవరాల్గా ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రతి 2 నెలలకు ఒకసారి విశేషమైనటువంటి మార్పులు కలిసేటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉంటుంది. ముఖ్యంగా మకర కుంభంలోకి సూర్యగ్రహ సంచారం చేసినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఏదైనా గొడవలు రావచ్చు, పెద్దవారైతే మీ పిల్లలతో గొడవలు రావచ్చు. కాబట్టి ఎందుకంటే శని స్థానాలలో సూర్యగ్రహ సంచారము అది ఎలా ఉన్నప్పటికీ, అది లాభస్థానం భాగ్యస్థానం అయినా కానీ సంబంధం లేకుండా ఇబ్బందులు గొడవలు జరుగుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క సమయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఊరికే చాలామంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు తలనొప్పి లేస్తే టాబ్లెట్ వేసుకోవడం, కాళ్ళ నొప్పి లేస్తే టాబ్లెట్ వేసుకోవడము, అలాగే యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, అలా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కిడ్నీ సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అది కూడా కుజుడు ధనుస్సు నుండి మకర కుంభాల్లోకి ప్రవేశించి అలాగే మీనంలో సంచారం చేస్తున్నప్పుడు అప్పుడు విశేషంగా మీకు కిడ్నీ సంబంధిత మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కాబట్టి ఎక్కువ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి, దానివలన చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక రాజకీయ సంబంధితమైనటువంటి విషయానికి వస్తే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మకర కుంభంలో సూర్యగ్రహ సంచారం ఉన్న కాలం తప్ప మిగిలిన కాలం అంతా కూడా వీరికి యోగిస్తుంది. అలాగే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయానికి వస్తే ఈ 2026వ సంవత్సరంలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో గతం కంటే కాస్త మెరుగైనటువంటి వాతావరణం ఉంటుంది. రైతులు కూడా పంటలు బాగా పండిస్తారు. సీజనల్గా పండించేటువంటి అంటే పత్తి పండించేటువంటి వాళ్ళు, మిరప పండించేటువంటి వాళ్ళు, కందులు పండించేటువంటి వాళ్ళు, నల్లరేగడి మట్టి మీద పండించేటువంటి వాళ్ళకు సంబంధించిన పంటలు మాత్రమే కాస్త రిస్క్లో ఉంటాయి. అవి వినా వరి పండించేవారు కానీ లేదా ఇతరత్ర ఏ పంటలు పండించేవారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ 2026వ సంవత్సరంలో వివాహ సంబంధితమైనటువంటి విషయాల్లోకి వస్తే మనకు 12వ స్థానంలో గురుగ్రహ సంచారము, 1వ స్థానంలో గురుగ్రహ సంచారము ఉన్న రోజులలో
వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆగస్టు ప్రాంతం వరకు అందరూ కూడా వివాహ సంబంధితమైన విషయాల్లో చాలా యాక్టివ్గా ఉండండి, వివాహాలు చేసేసుకోండి. అది దాటితే మళ్ళీ 2027వ సంవత్సరంలో మార్చి ఏప్రిల్ ప్రాంతానికి వచ్చేదాకా కూడా ఈ కర్కాటక రాశి వారికి యోగించదు. ఎందుకంటే కర్కాటకంలో ఉన్నటువంటి వారికి సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల్లోకి, అలాగే ఈ వృశ్చిక రాశి నుండి మళ్ళీ ఈ యొక్క ధనుస్సులోకి వచ్చేంత వరకు కూడా లాభించదు. అవి రావాలనంటే గురువు చాలా చిన్నగా నడిచేటువంటి, అంటే మనం చంద్రుడు, సూర్యుడు, కుజుడితో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క గురుగమనం అనేటువంటిది చాలా ఆలస్యంగా వస్తుంది. మధ్య మధ్యలో తిరోగమనాలు కూడా వస్తాయి, రిట్రేట్ కూడా అవుతాడు. దానివల్ల ఖచ్చితంగా వివాహ సంబంధితమైన వాళ్ళు ఆలస్యం అవుతుంది. ఇప్పుడొద్దు, తర్వాత చూద్దాం, అప్పుడే ఏమైంది, నా వయసు అప్పుడే అయిపోయిందా, ఈ మాటలను వద్దు. 25 సంవత్సరాలు వచ్చాయి, 26 సంవత్సరాలు వచ్చాయి, చేసుకోండి. లేదు 30 ఏళ్ళకి చేసుకుంటే మీకు పిల్లలు పుట్టేసరికి 35 ఏళ్ళు, మీ తల్లిదండ్రులకు 60 ఏళ్ళు అయితే మీ పిల్లలను ఎవరు చూసుకోవాలి? డెలివరీ టైంలో ఎవరు చేస్తారు? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి ఆలస్యం అయితే ఈ రాశి వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతాయి. కాబట్టి కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకోండి. మా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఎంత బాధపడతారంటే, అయ్యా ఎంతగానో అంత ఖర్చు పెడతా, నా కొడుకు పెళ్లి కావాలంటారు. ప్రతీ నెల వాళ్ళ కోసము మనం కన్యావర పాశుపత హోమాలు చేస్తూ ఉన్నాం ఆఖరి మంగళవారం నాడు. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అని అంటే ఒకటే కారణం, వాళ్ళు వివాహం చేసుకోవాలి అని చెప్పి. ఒక తల్లి అంటది, ఒకడే కొడుకయ్యా, నేను పొరపాటున చనిపోతే నాకు దీపం పెట్టే దిక్కు లేదని ఏడ్చింది. అంత దారుణమైన పరిస్థితి అండి. ఇంకొక ఆమె వచ్చేసి ఏమంటుంది, నా కూతురయ్యా బాగా సంపాదిస్తుంది, బాగానే ఉంది, దానికి సంబంధాలు ఎన్ని చూసినా వద్దంటుంది. తీరా జనాలందరూ ఏమంటున్నారంటే కూతురు సంపాదనకు మరిగారు వీళ్ళు, అందుకే పెళ్లి చేయట్లేదు అంటున్నారు. మీరు చేసేటువంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చుకోవాలి, ఆనందంగా ఉండాలి. అరే ఏమిట్రా బాబు, వీళ్ళ వల్ల నాకు అపకీర్తి అనేటువంటిది మీ వివాహ నిర్ణయాన్ని బట్టి ఇబ్బంది పడొద్దు. దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, సమయానికి వివాహం చేసుకోండి, పిల్లాపాపలతో సంతోషంగా ఉండండి. ఈ గ్రహ సంచారంకి సంబంధించి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్పడం జరిగింది. అంటే అందరికీ ఇలా ఉందా అంటే మీ గ్రహస్థితిని బట్టి విశేషంగా మనకు జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా ఎవరికైనా సరే ఇవన్నీ గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా జాతకం కావాలి అనుకున్న వాళ్ళు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే 16 భావచక్రములతో 70-80 పేజీల్లో జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. 2511 రూపాయలు ఛార్జ్ చేస్తాను. నాకు ఒక రోజు సమయం పడుతుంది కాబట్టి నా ఎఫర్ట్కి నేను ఇదంతా కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి యోగంగానే ఉంది, అంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు. కాబట్టి జాగ్రత్త తీసుకుంటే దూర ప్రాంతాల ప్రయాణంలో కానీ ఏవైనా సరే తెలవనటువంటి ప్రదేశాల్లో భోజనాలు చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి వస్తాయి తప్ప ఇంకేమీ లేదు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.